చెప్పండి బాబు సార్, మీ ఇంట్రెస్ట్ ఏంటి? క్లాసికల్ వెస్టర్నా? ఫోక్ ఏదోటి పెట్టే. డాన్స్ చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయా? షూర్ గా పోతాయి పాప మేడం. బాబు గో అండ్ డాన్స్. ఇప్పుడు డాన్స్ చేస్తాడా ఎక్సర్సైజ్ చేస్తాడా? బాబు సార్ రెడీ. 1 2 3 స్టార్ట్. I am a disco dancer. I am a disco dancer. I am a disco dancer. जिंदगी मेरा गाना, मैं इसी का दीवाना. Dangerous, get it so dangerous. रहा किलिकी पिपी फिलिफी जिबला क्रोइकी उन्नोडु नोमु ओ छाओ डंबा डंबा बुगो किलिकी बाहा किलिकी रहा किलिकी पिपी फिलिफी जिबला क्रोइकी उन्नोडु नोमु ओ छाओ डंबा डंबा बुगो किलिकी Open Gangnam Style. Gangnam Style. 낮에는 따사로운 인간적인 여자, 커피 한 잔에 여유를 아는 품격 있는 여자, 밤이 오면 심장이 뜨거워지는 여자, 그런 반전 있는 여자. చప్పట్లు చప్పట్లు. బాబు సార్ చిరిగిపోయింది డాన్స్. పర్టికులర్ ఆ స్టెప్ ఉంది చూడండి. ఏ స్టెప్? కింద పడ్డం మీలా ఎవరు పడలేరు. నాదే ఉందయ్యా, అంతా కృత్యుదయ్యా. నాదిని దయ్యాలు నిజంగా పోయి ఉంటాయా? ఖచ్చితంగా పోతాయి. డాన్స్ చేశారు కదా 100%. పాపా మనం గుడికి వెళ్దాం అనుకున్నాం కదా. గుడికి వెళ్తారా? భోజనం చేసి వెళ్తున్నారు. రండి రండి రండి. బాబు సార్ మీరు చాలా అలసిపోయారు. రండి రండి రండి. ఏమిటనయ్యా నీవే రేపు మనం. పాపా బాబు రా. రండి పాప మేడం. నాకు చాలా టెన్షన్ గా ఉందమ్మా. నేను టెన్షన్ పడట్లేదు అనుకుంటున్నావా? ఆ మైదర్ సచ్చినాడు, ఎవరిని తీసుకొస్తాడు ఇంకేం చేస్తాడా అని నాకు భయంగానే ఉంది. లేదమ్మా, నాకు కడుపు లేదన్న సంగతి చెప్పనైనా చెప్పాలి, లేదంటే వాడిని నోరెత్తకుండైనా చేయాలి. రెండోదే బెటర్. ఏది? వాడి నోరు మూయించడమా? అవును, లేదంటే మనం అబద్ధం చెప్పామని తెలిస్తే ఆ తింగర్ వెధవ మనందరినీ మర్డర్ చేసి పారేస్తాడే. అదిగో దొంగ సచ్చినాడు వచ్చినట్టున్నాడు. చెప్తా ఇప్పుడు ఏ డాక్టర్ని తీసుకొచ్చాడో, ఏ సీన్ క్రియేట్ చేస్తాడో ఏంటో. ఏం వెతుకుతున్నావే? కర్ర గాని రాడ్ గాని దొరుకుతుందేమోనని. దొరికితే ఏం చేస్తావేంటి? అమ్మో ప్రథమా వద్దే. సమయానికి వెంకు కూడా లేడే. వడ్డీ డబ్బుల గురించి అని వెళ్ళి సాయంత్రానికి వస్తా అన్నాడు. అప్పుడు కొడదాం సరేనా? నా బంగారం కదా. నువ్వు ఈ రోజు వాడు నేను తేలిపోవాలి. ప్రథమా వద్దే, నా మాట వినవే. వాడు అసలే తిక్కలోడు. ఆ నిషేధంగాడు ఇంకా తిక్కలోడు. నా మాట వినవే. భరించడానికి నాకు తెలుసు ఆ నరకం అంటే ఏంటో. ప్రథమా ప్రథమా తలుపు తీ. నేను ఇక్కడే నించుతా. తీ. అది నా కాదు. మాట విను. వద్దే. తలుపు తీయమ్మా. చెప్తున్నాను కదా తలుపు తీ. సరే. తీయ తలుపు. తలుపు తీయడానికి ఎంతసేపా? ఏమైంది ప్రథమ నీకు? నువ్వనుకోలా, భాస్కరం అనుకున్నా. దెబ్బ బాగా తగిలిందా వెంకు? అబ్బో అయ్యో అబ్బా అబ్బా. ఆయన సాయంత్రం వస్తా అన్నవాడివి ఇప్పుడు ఎందుకు వచ్చావు? అవన్నీ తర్వాత చెప్తా, ముందు ఐస్ పట్టరా. ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు, అప్పుడు తీసుకొస్తా. అబ్బా నొప్పి భరించలేకపోతున్నా, ముందు ఐస్ పట్టుకురా సరోజా. లేదు, ముందు చెప్పు. ఏ ఆపండి ఏదో సంతా. అరే అసలే నేను టెన్షన్ లో ఉంటే మధ్యలో మీ గోలేంటి? నీ టెన్షన్ ఏంటి? వాడు మళ్ళీ బురద పోస్తాడనా? చూడు ప్రథమ, నా కిందాక ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది. ఏంటది? అవన్నీ తర్వాత చెప్తా గానీ నువ్వు వెళ్ళి ఐస్ తీసుకురా సరోజా.
నాతో పని చేయించలేవులే కానీ ఆ ఐడియా ఏంటో చెప్పు. చా బొత్తిగా కొంపల విలువ లేకుండా పోయింది. విలువల గురించి తర్వాత తీరిగ్గా కూర్చొని ఆలోచిద్దులే గాని ముందు ఐడియా ఏంటో చెప్పు. ఏం లేదు ప్రథమ, ఇందాక నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నీ వయసు అమ్మాయి పరీక్షలకని బుద్ధిగా చదువుకుంటోంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? చదువు సంధ్య పని పాట ఏది లేకుండా ఇంట్లో పెళ్లి చేసుకుని కూర్చున్నానన్నా? ప్రతిదానికి చిరాకు పడతావు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు ప్రైవేట్గా డిగ్రీ కట్టావు, ఇంకో వారం రోజుల్లో నీకు పరీక్షలు, చదువుకోవాలని మా తెంగరోడితో చెప్పు. దెబ్బతో వాడు నీ జోలికి రాడు, నేను డిస్టర్బ్ చేయడం. ఐడియా నేను చెప్తే అడు చూస్తావే. అబ్బో, ఇంతకాలానికి వెంకు కూడా బుర్ర పనిచేసి ఒక మంచి ఐడియా చెప్పాడమ్మా. ఇదేదో బానే ఉంది కానీ వాడొస్తే ఇదే చెప్పు. టెక్స్ట్ బుక్స్ లేవుగా? ఏ మ్యాగజైన్ కో నవలకో అట్టేసుకొని చదువుకో. వాడదే టెక్స్ట్ బుక్ అనుకుంటాడు తింగరదా. ఓకే, సూపర్ ఐడియా. ఆగోరించాలే కాని వెళ్ళిన పని ఏమైంది? వడ్డీ డబ్బులు తెచ్చావా? మన సుబ్రహ్మణ్యం లేడు, వాడికి ₹1,00,000 కావాలట. ₹4 వడ్డీ తీసుకెళ్దామని వచ్చాను. ఆ సుబ్రహ్మణ్యం గడు అసలే జిత్తులు మారి నక్క. పద, నేను కూడా వస్తాను, నిన్ను మోసం చేస్తాడు. ప్రథమ, ఆ భాస్కరం గడు వస్తే మనం అనుకున్నామే అదే విషయం చెప్పు. మేం గంటలో వచ్చేస్తాం. నువ్వు ఇక్కడే ఉండు, నేను డబ్బులు తీసుకొస్తా. త్వరగా రా. నా సైజుకు భలే కుట్టించావమ్మా. చూడండి, ఎక్కడ మీరు మనుషులాగా వాళ్ళకి అనుమానం రాకూడదు. అనుమానం వచ్చిందే అనుకోండి, ఒక్క పైసా కూడా ఇవ్వం. నెత్తురు నిమ్మకాయలు ఎండుమిర్చి రెడీగా ఉన్నాయి? అన్నీ ఉన్నాయి మేడం. ఓకే, మరి దేవుడి పట్టాలు అగరబత్తులు అవి కూడా తెచ్చామండి. సరే, నేను చెప్పిన రూమ్ లో సెటప్ వేసుకొని రెడీగా ఉండండి. మీరు 2 నిమిషాలు. అలాగేనండి. వెళ్ళండి వెళ్ళండి. పదండి పదండి. ఇదిగో మొహానికి తెల్ల పౌడర్ పూసుకోవడం మర్చిపోకండి. అలాగేనండి. వెళ్ళండి వెళ్ళండి. అమ్ముడు, నాకెందుకో భయంగా ఉంది అంటావు. డోంట్ వరీ మావయ్య, మై హూనా. ఈ దెబ్బతో పాప పారారే. డోంట్ వరీ నాన్న, ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. వాళ్ళు వచ్చి టైం అయింది, లైట్లు ఆఫ్ చేద్దాం. బావా, మావయ్య, అత్తే ఫోన్ చేస్తారేమో, ఫోన్ లిఫ్ట్ చేయకండి. అమ్మో, నందు హర్ట్ అవుతుందేమో. అబ్బా, అయితే ఓ పని చేయండి, మీరిద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. నా దగ్గర ఫోనే లేదే. మరి నువ్వు? నేను ఇప్పుడు ఆఫ్ చేస్తాను. రండి, మనం ఈ పక్కన దాక్కుందాం. వద్దు బావా, అక్కడ దాక్కుందాం. ఇక్కడ ఎందుకు దాక్కోకూడదు? అక్కడ ఎందుకు దాక్కోవాలి? ఏమవుతుంటే? చెప్పు, ఏమవుద్యా? సర్లే, అక్కడికి వెళ్దాం పద. ఎందుకే ఎప్పుడు నా మాట నెగ్గాలని వీడి మాట వినకూడదని మీ పిల్లలంతా ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఇప్పుడు ఈ గొడవ అవసరమా? మనందరం ఒకటి. అమ్మో, వాళ్ళు వచ్చేసారు. పరీక్షలున్నాయంటే నమ్ముతాడో నమ్మడు, ఎలాగైనా నమ్మించాలి. అంతగా కాకపోతే అమ్మ చూసుకుంటానంది కదా. ప్రథముడు, ఏం చేస్తున్నావు? నేను ఎక్స్టర్నల్ ఫీజు కట్టాను, వచ్చే వారమే పరీక్షలు, అందుకని చదువుతున్నాను. చదువుతున్నావా? ఏమయ్య వెంకటేశ్వరరావు, అసలు నీకు బుద్ధి ఉందా? దేనికి? గర్భసతి ఎక్కడైనా చదవచ్చా? ఒరే, గర్భసతి కాదురా, గర్భవతిరా. నువ్వు నోరుమై. సతి అంటే ఏంటి? భార్యనేగా. అలాంటప్పుడు గర్భసతి అంటే కడుపుతో ఉన్న భార్య అని అర్థం. నీకు తెలీదు బెట్టదు, ఎదవని. అబ్బోయ్, నువ్వు చాలా అర్థాలు తెలుసుకున్నారా? మరంతేగా. అది కాదయ్యా భాస్కరం, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. పరీక్షలు లేవు, పకోడీలు లేవు. ఇడిదే బుక్కిడిదే. వద్దు, చించొద్దు, ప్లీజ్, చించొద్దు, చించొద్దు, అబ్బో, ప్లీజ్, చించొద్దు, ప్లీజ్, చించొద్దు, చెప్పదు, 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 చెప్పదు. ఏమైందమ్మా? ఇదంతా కళ. కళ? ఏం కలమ్మా? వాడొచ్చి మనల్ని బండబూతులు తిట్టి ఈ పుస్తకాన్ని చించేసిన. కలగన్నావా? చూడమ్మా, నువ్వేం భయపడకు. వాడి నోరు మూయించి ఒప్పుకునేలా చేసే బాధ్యత నాది. అసలు ఈ కడుపున్నట్టు నాటకం ఆడడం అవసరమా? అవసరమే. మన వడ్డీ వ్యాపారం డెవలప్ అవ్వాలంటే వాడు మన గ్రిప్పులో ఉండాలి. నువ్వు రారా, వెళ్ళిపోదాంలే. సరోజ, ఇందులో ఉప్పు కారం సరిపోయేమో చూడు. బెండకాయలు వేసావా? వేసాను, పోపెట్టేయమంటావా? పెట్టు. ఏం చదువుతున్నావు ప్రథమ?
పిల్లల్ని పెంచడం ఎలాగా, గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్న పుస్తకం వదనా? కాదు బాచి, మరి నేను ఏంటమ్మా చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? చెప్పు. వీళ్ళేదో స్కీమ్ వేసినట్టున్నారే. పుస్తకం చదువుతూ అక్క ఎందుకు అంత కంగారు పడుతుంది? బాబు ఏంటి అంత డార్క్ గా ఉంది? లైట్స్ వేసుకోలేదు? నాకు టెన్షన్ గా ఉంది పాప. వెళ్ళేరి హరిగారు, హరిగారు, నాందేని గిరిగారు, గిరిగారు. చూసారా ఎంత మర్యాదగా పిలుస్తున్నారో? ఆకలి భయం మనిషిని ఎలాగైనా మార్చేస్తాయి కదా. హరిజీ, హరిజీ. ఎవరైనా నమస్కారం పెట్టినా మర్యాదగా పిలిచినా చాలు, ఆగరే. అది కదరా పాపం రా పాప. పైన వాళ్ళకి ఫోన్ చేస్తా. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తానో? అబద్ధం చెప్పా. హలో, అరవండి. అలాగే గిరి సార్, తెలుగులో మాట్లాడు పాప. ఆ భాష అలా ఉంది బాబు. ఇది నందిని ఆడుతున్న నాటకంగా విధవలారా. చెప్పేది పూర్తిగా వినండి మావయ్య. ఇది నందిని ఆడుతున్న నాటకంరా వెదవల్లారా అనే దాన్ని రివర్స్ లో చెప్పించి ప్రాక్టీస్ చేయించా. నా తుడు నీ దినం పాప, అందులో నీ దినం అన్నదే నాకు అర్థం అవుతుంది. నీ దినం అంటే చచ్చాక ఏదో ఒక రోజు చేస్తారే, దాన్నే దినం అంటారు. పాప, బాహుబలి సినిమాలో కిరికిరి భాష దీనికంటే బెటర్ గా ఉంది. నాకు భయం వేస్తుంది. మనం ఎక్కడ ఉంటా మంచిది కాదు, వెళ్ళిపోదాం పదా. నందిని నన్ను చీట్ చేసింది బాబు. నేను మోసం చేయడం ఏంటి? అవును పాప, అందుకే మీ అక్క నిన్ను తనకు ఫోన్ చేయొద్దని చెప్పింది. ఓకే, ఇప్పుడు మీ అక్కకి ఫోన్ చేసి ఎడా పెడా చెడమడా తిట్టి పడే పాప. అమ్ముడు, ఇప్పుడు మీ అత్తయ్య ఫోన్ చేస్తే మన పరిస్థితి ఏమిటి? ఫోన్ తర్వాత మనం ముందు ఇక్కడి నుంచి బయటపడాలి బాబు. వెళ్ళిపోదాం పద పాప. రూమ్ లోకి వెళ్ళి లగేజ్ తెచ్చుకుందాం పదా. అంటారు. ముందు వాళ్ళని రూమ్ లోకి వెళ్ళని. ఇప్పుడు మనం బయట నుంచి చూస్తున్నట్టు బిల్డప్ ఇద్దాం. అదండి. ఏంటి పాప మేడం, గొప్ప తీసే లోపల ఏమైనా అది
పాప మేడం, మీరు డాన్స్ చేయలేదని కోపం వచ్చి అవి ఇక్కడికి వచ్చి సన్న పెట్టాయి. ప్లీజ్ పాప మేడం మీరు డాన్స్ చేయండి. డోంట్ వరీ పాప మేడం, మీరు డాన్స్ చేయని రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకుంది నేనే కాబట్టి వాటిని తరిమేసే బాధ్యత కూడా నాదే. బాధ్యతలకు మీ బాబాయ్ గుర్తుకొస్తున్నాడు. ఇప్పుడు ఉన్న టెన్షన్ చాలగా ఆ టెన్షన్ అవసరమా? ఇప్పుడు పోకిరి క్లైమాక్స్ సీన్స్ అదరగొట్టండి. అలాగే అలాగే రెడీ. మావయ్య నేను వెళ్ళొస్తాను. దిల్లు వెళ్ళొద్దు, నన్ను వదిలి వెళ్ళొద్దు. వద్దు దిల్లు. నేను ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. 19 నా భార్య అక్కడ ఉండిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. వద్దు దిల్లు. మావయ్య నేను వెళ్తున్నాను. నేను వెళ్తే పోతే ఒక్క నందిని పోతుంది, లేకపోతే 10-15 దయ్యాలు ఎగిరిపోతాయి. అప్పటి వరకు గిరి మీ దగ్గరే ఉంటాడు మావయ్య. వద్దు దిల్లు వెళ్ళొద్దు. కంట్రోల్ మై సన్, కంట్రోల్. మావయ్య నేను వెళ్ళొస్తాను. వెళ్ళరామ్మా. పాప మేడం వెళ్తున్నాను. బాబు సార్ ఏం లేదు బాచి, ప్రైవేట్ గా డిగ్రీ చేస్తున్నాను. వచ్చే వారమే పరీక్షలు. అందుకని రెస్ట్ తీసుకోకుండా చదువుతావా? ముందా పుస్తకం పక్కన పడే. పడేవే పడే. రేపు నీకు పాప బాబా పుట్టి అమ్మా నువ్వేం చదువుకున్నావు అని అడిగితే కనీసం డిగ్రీ కూడా చదవలేదని చెప్తావు. వాళ్ళు నీ మొహాన్ని నవ్వుతారు. నవ్వని మన కర్మలింతే. పడేవే పడే. ఓ ఇప్పుడు అర్థమైంది. వీడు మళ్ళీ ఎక్కడ డాక్టర్ తెచ్చి టార్చర్ పెడతాడమో అని చదువు ప్లాన్ వేశాడా? ఆ తల్లి చదవపోయినా పిల్లల్ని బాగా చదివిస్తుంది లేరా? నువ్వు నోరు ముయ్. అత్తయ్య అన్నట్టు తల్లిదండ్రులు కనీసం డిగ్రీ కూడా చదవలేదంటే రేపు పిల్లలకి స్కూల్లో సీట్లు కూడా ఇవ్వరు. నీకుదేమో తెలిసి సావదు. నువ్వు అదేదో బకరా సినిమాకి వెళ్తానన్నట్టు గుర్తు. నువ్వు దొబ్బే. ఎందుకులే, ఇక్కడ చూస్తున్నానుగా. మళ్ళీ సినిమా థియేటర్ దాకా ఎందుకు? మాకు డబ్బులు బొక్క. రే అప్పుడప్పుడు కొంచెం వాడుతుండు, బాగుపడతావు. ఎద్దవని ఏడ్చాలే, ముందు నీకు ఉండాలిగా. ఇదిగో ప్రథముడు, సారీరా. నువ్వు చక్కగా కాన్సన్ట్రేట్ చేసి చదువుకో. కాలేజ్ ఫస్ట్ రావాలి, యూనివర్సిటీ ఫస్ట్ రావాలి. నీ గోల్డ్ మెడల్ గ్యారంటీరా. ఇదిగో ప్రథమని డిస్టర్బ్ చేయడం మానేసి అప్పుడప్పుడు హార్లిక్స్ బూస్ట్ కల్పిస్తా ఉండండి. ఏదో వాటాలు వేసుకొని. ఆల్ ది బెస్ట్ రా. రాలా వధవే రాంకటన నాతుడు ఆ నీ దినంది. రాలా వధవే రాంకటన, రాలా వధవే రాంకటన. అమ్మ నందిని, లైఫ్ రిస్క్ తీసుకోమాకమ్మా. వచ్చేసే. రాలా వధవే రాంకటన నాతుడు ఆ నీ దినంది. రాలా వధవే రాంకటన నాతుడు ఆ నీ దినంది. మనం అరవకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. నువ్వు అరువు. అమ్ముడు వద్దు. గట్టిగా అరవండి. రాలా వధవే రాంకటన నాతుడు నీ దినం ది. నీ దినం ది. రాలా వధవే రాంకటన నాతుడు నీ దినం ది. రాలా వధవే రాంకటన నాతుడు నీ దినం ది. రాలా వధవే రాంకటన నాతుడు నీ దినం ది. రాలా వధవే రాంకటన నీ దినం ది. రాలా వధవే రాంకటన నాతుడు ఆ నీ దినం ది.
సంఘటన నాతుడు ఆని దినంది. One second. మళ్ళీ వెళ్ళింది. ఒరేయ్, అమ్ముడు యాక్టింగ్ సూపర్ కదా. వాళ్ళకి విషయం తెలిస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది. ఆగండి 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 ఆగండి, అందరు గౌండ్ తీసిచ్చేయండి. ఆ తర్వాత రూమ్ అంతా నీట్ గా సర్దేసి దేవుడి పటాలు పెట్టి అగరబత్తులు వెలిగించి ఏర్పాటు చేయండి. సరేనా? అలాగే మేడం. అంతా సిద్ధం చేయండి. ఓకే. I don't know. పాపేడా హడచొచ్చాయి. అవి రావు, ఇక రావు. యూ డోంట్ వరీ బాబా. ఇవి తీసుకువెళ్ళి విస్కీ పోసి తగలబెట్టే. అదేంటి, పెట్రోల్ కిరోసిన్ పోసి తగలబెట్టకూడదా? కూడదు, అవి ఆ వాసనకి మళ్ళీ వస్తాయి. అదే విస్కీతో తగిలేస్తే మత్తుగా పడుంటాయి, మళ్ళీ రావు. నువ్వు వెళ్ళు. వెళ్ళు. లోకల్ పోయి ఫారెన్ వద్దు. అమ్ముడు, are you all right? ఓకే. అమ్మయ్యా. ఛ, దీని వేషాలకి లిమిట్స్ లేకుండా పోతుంది. విస్కీలో తగలేయాలంట. నందిని, మళ్ళీ అవి రావు కదా? నెవర్ పాప్ మేడం, ఇక రావు. రూమ్ లోకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. రూమ్ రూపాన్ని మార్చేసి మన స్టైల్లో తెచ్చా. పదండి. మళ్ళీ ఇంకా కొంచెం నాకు భయంగానే ఉంది. భయపడకండి పాప్ మేడం, నేనున్నానుగా. పదండి. రండి మావయ్య, రండి రండి. చూడండి. Yes. Yes. ఇప్పుడు ఓకేనా పాప మేడం? ఇక మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు కదా బాబు సార్? చూద్దాం నందిని, మేము యూఎస్ వెళ్ళిపోతాం. బెంగళూరులో మా బ్రదర్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అట్నుంచి స్టేట్స్ వెళ్ళిపోతాం. అరే, ఒక్క 10 రోజులు ఉండండి బాబు సార్, ప్లీజ్. ప్లీజ్ బాబు, బ్యాగేజ్ రెడీగా ఉందా? రెడీగా పెట్టాను పాప. వెరీ గుడ్. నిన్ను శభాష్ అనలేదు కదా. ఫోన్ చేసి అనకపోతే బలవంతంగానైనా అనిపిస్తాం. హలో అక్క.